కష్టం ఎందుకు? నెలకు ఒకసారి వచ్చి చిల్లర కోసం చికాకు పెట్టడం మానేస్తున్నాను. మా తల్లివి మొత్తంగా ఒకేసారి ఇచ్చావంటే మా వాడి చేత బడ్డీ కొట్టు పెట్టించి బతుకుతాను. నెలకు 20 రోజులు జైల్లో ఉండేవాడిని నువ్వు ఎక్కువగా నమ్ముతున్నావు. అది తప్పు. మనో, ఆనాడు మన ఇద్దరం కలిసి చేసిన తప్పు కన్నా ఇదంత పెద్ద తప్పేమీ కాదు. వచ్చే నెలలో వస్తాను. మొత్తంగా ఏర్పాటు చెయ్యి. ఇవ్వు. వెళ్ళరానా? ప్రతిసారి ఇలాగే కాలేజీ ఫీజు కట్టడానికి మీరే రావాల్సి వస్తుంది. వెళ్ళి పని చూసుకుని తిరిగి రావడానికి సాయంత్రం అయిపోతుంది. అప్పులిచ్చిన వాళ్ళలో ఎవరైనా ఇంట్లో ఒంటరిగా ఉన్న కృష్ణతో ఏదైనా గొడవ పెట్టుకుంటారేమోనని నాకు భయంగా ఉంది అమ్మాజీ. ఎవడైనా తప్పుగా మాట్లాడితే అది చెప్పు తీసుకు కొడుతుంది. తను ఇలాంటి వాళ్ళకేం భయపడదు. చిన్నదాన్ని కడుపులో దాచుకొని మరీ కాపాడాల్సి వస్తుంది. అందులోనూ మొన్న నదిలో దూకినాటి నుంచి నా మనసులో ఏదో చెప్పలేని భయం. మీరు చెప్పేది నిజమే అమ్మాజీ. ఈ భట్టాచార్య ఎప్పుడు ఇంతే, చెప్పిన సమయానికి రాడు. పట్నం వెళ్తున్నావు కదా, ఓ పొడుం డబ్బా తెచ్చిపెట్టు, ఇంట్లో వాళ్లకు తెలియనివ్వకు, మండపంలో నేను ఎదురు చూస్తూ ఉంటాలే అన్నాను. ఇంతవరకు రాలేదు. చిన్నపిల్ల ఆవేశం ఎక్కువ. అయ్యో, అదృష్టం కొద్దీ పడకుండా సమయానికి పట్టుకున్నావు. లేదంటే ఇక్కడే కపాల మోక్షం అయి ఉండేది. నువ్వు ఈయన్ని కాపాడినందుకు నేను నిన్ను ఎందుకు కాపాడావని అడగను, కాపాడొద్దని అడ్డు చెప్పను. ఈ పెద్ద మనిషిలా మనకి డాంబికం లేకపోయినా మంచి మనసుందిరా. పడబోయే వాణ్ణి పట్టుకొని నిలబెట్టావు. నీలా కాలు దారి పడిపోలేదు, కళ్ళు తిరిగా అంతే. నేనేం వాడిని చేపట్టుకోమలేదే. విన్నావురా ఏమంటున్నారో? నీళ్లలో మునిగేవాడికి చెయ్యందిస్తే ఇచ్చిన వాడిని ముంచేస్తాడట. అలా ఉంది ఇది. రేయ్ రారా. ఆగవే. 80 ఏళ్ల వాడిని కింద పడచ్చు, అది అవమానం కాదు. పెద్దవాడు పడిపోయాడని జాలి పడతాడు. కానీ 18 ఏళ్ల పిల్ల నదిలో దూకితే ఎవరు జాలి పడరు, సందేహపడతారు. ఎవడైనా వయస్సులో ఉన్న కుర్రాడు వచ్చి నన్ను కాపాడకపోతాడా అన్న ఆశతో కావాలనే పడిందంట. ఓయ్ రుద్రమూర్తి, వాడు కాపాడాలను ఒంటి మీద చేయి వేయాలను నా మీనాక్ష పనిచేయలేదు. నీకొక్కర్తే మనవరాలు, నాకు 5గురు మనవరాళ్ళు. వాళ్ళలో ఒక్కరు కూడా చావాలని ఎన్నడూ నదిలో దూకలేదు. సలక్షణంగా ఉన్నారు. నీ మనవరాలి కథని ఊరంతా చెప్పుకుని నవ్వుకుంటున్నారు. నీ చెవికి ఎక్కలేదా? ఏమైంది శాస్త్రి గారు? ఏమిటి గుడి ముందు గొడవ? రా నరసింహం, నేను బతికి చెడ్డాను, నేల మీద పడ్డాను. ఇది చెడి బతికింది. దీని మనవరాలు నీళ్ళలో పడింది. ఎందుకు పడిందో ఎవరైనా అడిగారా? పంచాయతీ పెట్టారా? ఇలా చూడవే. నువ్వు నన్ను చూసి నవ్వుతావా? నువ్వు నీ మనవరాలు నవ్వులు పాలయ్యేలా చేస్తాను. రుద్రమూర్తినే నీకెప్పుడో ముహూర్తం పెట్టాను, అది తెలుసుకో. నేను నీకు గడువు పెట్టాను, అది నువ్వు ముందు తెలుసుకో. చీకొట్టినా నీ కుక్క బుద్ధి పోనిచ్చుకోవు కదా. ఏమిటి మనోహరి, ఎందుకు ఆయనతో గొడవ పెట్టుకుంటావు? ఎంత చెప్పినా వినవు. అమ్మాజీ, అసలు నేను ఎందుకు కింద పడిపోయిన వాడిని పట్టుకోవడం? తప్పంతా నాదేనమ్మా. రేయ్, నోటిని బట్టే ఊరుంటుందంటారు. నేనప్పుడప్పుడు ఇతని కొడుకుని నెత్తిన తట్టి బుద్ధి చెప్తుంటాను. వాళ్ళకి రోజు టైం బాగుంది. అందుకే ఈ మనోహరి అనే నాగుపాము పడగ విప్పడం చూసి ఆ వానపాము జారుకుంది. ఈ పువ్వు విరిసిన కొమ్మది. లుక్ హియర్, కాలేజీకి రావడం వేళాకోవడానికి కాదు, పొద్దుపోవడానికి అంతకన్నా కాదు. ఇది మీ జీవితంలో ఫస్ట్ స్టెప్. ఏ స్టెప్ కూడా మీరు కరెక్ట్గా వేయలేకపోతే ఇక జీవితంలో మీరు ఏం సాధిస్తారు? ఓకే, మీ విషయం వద్దు, మీ పిల్లల గురించి ఆలోచించండి. ఫైన్. ఎవరైనా క్లాస్కి టైంకి వస్తున్నారా?
ఐ నీడ్ పంచువాలిటీ, ఓకే? ఇప్పుడు చూడండి, మీలో సగం మంది క్లాస్కి రాలేదు. నేను ఎవరి కోసం లెసన్ జరపాలి? ఎవరైనా ఒకరిని అడిగి ఒకరు తెలుసుకుంటున్నారా? అది కూడా లేదు. మీ అందరికీ హోంవర్క్ ఇవ్వడం మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, కానీ అది ఎవరు చేస్తున్నట్టు కనిపించడం లేదు. మేడం, నువ్వు రాలేదే అనుకున్నాను. రా మీనాక్షి. ఏ మేడం, సారీ, నేను కరెక్ట్ టైంకి బయలుదేరాను. మధ్యదారిలో నోట్బుక్ మర్చిపోయానని మళ్ళీ హాస్టల్కి వెళ్ళొచ్చేసరికి టైం అయింది. సారీ మేడం. అంతే కదా, నోట్బుక్ మర్చిపోవడం అనేది చాలా చిన్న విషయం. కమ్ ఆన్. ఓకే, నిన్న టీచ్ చేసిన లెసన్కి నోట్స్ రాసుకురమ్మన్నాను. రాసుకొచ్చారా? ఎవరైనా రాయకుండా వచ్చారా? మీనాక్షి, నువ్వు కూర్చో. ఏమైంది మీకు? నా టీచింగ్ బాలేదా? మీకు అర్థం కాలేదా? చదవడం బాధగా ఉంటే ఎందుకు వస్తున్నారు? మీ ఇళ్లలోనే ఉండొచ్చు కదా. క్లాస్కి వచ్చి మిగతా వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? సిట్ డౌన్. ఓకే, ఎవరైనా టెక్స్ట్ బుక్ ఇవ్వండి. మేడం, బుక్. మీనాక్షి, నువ్వెందుకు కష్టపడతావు? వెళ్ళి కూర్చో. ఏయ్, నేను నిన్ను తిట్టాను అనుకున్నావా? నేను నిన్ను తిట్టాను. వెళ్ళు. ఓకే. మీనా, మీ అమ్మతో గొడవపడి నదిలో దూకేవట. బాధలు అనేవి అందరికీ ఉంటాయి, కానీ దానికి చావు పరిష్కారం కాదు. ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం. ఎవరన్నారు? అది పిరికితనం కాదు. స్వయంగా ప్రాణాలు తీసుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని జీవించడానికి యూజ్ చేసుకో. ఏయ్, నీకో విషయం తెలుసా? నిన్న సుందర్ కాపాడితే కాపాడాడు గాని మన క్లాస్ రూమ్కే హీరో అయిపోయాడు. వాళ్ళ పిన్ని లేదు, అదే మన కళ్యాణి లెక్చరర్. ఆవిడ్ని అమ్మాయిలందరూ కాకాపడుతున్నారు. ఏయ్, నా స్టాపింగ్ వచ్చిందే, వస్తాను. అన్నట్టు ఆ సుందర్కి థ్యాంక్స్ చెప్పావా లేదా? చెప్పలేదు. మీ క్లాస్లో అందరూ నాకు థ్యాంక్స్ చెప్పారు, కానీ మీరు చెప్పనే లేదు. మీరు అలా చేయడం ఏం బాగోలేదని నా ఉద్దేశం. ఆత్మహత్య చేసుకోవాలని నదిలో దూకారు. మీరు దూకిన చోట బండరాయి ఉండి మీ కాళ్ళు విరిగి వెన్నెముక ముక్కలై మీరు మంచం పట్టేశారంటే మీకు కష్టం, మీ చుట్టూ ఉన్నవారికి కష్టం. ప్రాణాన్ని ఇచ్చినవాడు దేవుడు, దాన్ని తీసుకునే హక్కు ఆ దేవుడికే ఉంది. సరే సరే, నీలో వేదన ఉంది, సమస్యలున్నాయి, కానీ అందుకోసం ఇలా చేయకూడదు. అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది. అది వదిలి మొండిగా ప్రాణం తీసుకుంటానంటే ఎలా చెప్పండి? ఆత్మాభిమానంతో లక్ష్యంతో జీవించేవారు ఇటువంటి పిచ్చి పనులు చేస్తారని నేను ఊహించలేదు. ఏం మాట్లాడేమిటి? నాకు నిన్ను చంపాలనిపిస్తోంది. పెద్ద హీరోలా వచ్చి కాపాడావు. ప్రాణాన్నిచ్చింది దేవుడేనని ఒప్పుకుంటాను, కానీ నన్ను కాపాడమని నీతో చెప్పాడా? నువ్వేమైనా ఆ దేవుడికి దూతవా? ఇప్పుడు నేను ప్రాణాలతో ఉన్నాను, నా సమస్య తీరిపోతుందా? నేను అనుభవిస్తున్న చిత్రవధని నువ్వు ఊహించగలవా? మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు నీ సానుభూతేమీ అక్కర్లేదు. మీనాక్షి, మీ కష్టాన్ని పంచుకుంటాను. ఇది సానుభూతి కాదు. నువ్వెవరు? నీకు నాకు ఏమిటి సంబంధం? నా కష్టాన్ని నువ్వెందుకు పంచుకోవడం? నీకందుకు ఏం హక్కుంది? ఏ హక్కుంటేనే ఎవరైనా ఆదుకోవాలని ఉందా? హక్కు అడిగి తీసుకోవచ్చు, అడగకుండానూ తీసుకోవచ్చు.
ఇప్పుడు అమ్మాజీ ఉన్నారే, ఆవిడే ఆ అందాల రాసి. ఆవిడ మనవరాలు, మా ఊరి అమ్మాయి. అందుచేత ఆ హక్కుతో మిమ్మల్ని కాపాడాను అనుకోండి. చూడు, ఈ బంధాలు, అనుబంధాలు, హక్కులు ఇవేవి నాకు అవసరమో లేదు, నమ్మకమో లేదు. డ్రైవర్, బస్ ఆపండి. వెన్నెల బాల నీవేనమ్మా, ప్రేమే లేని హృదయం ఏది నువ్వు చెప్పమ్మా. ఎదలో నీ రూపం వెలిగే మణిదీపం, కన్నుల నీ గీతం కవిత సంగీతం. కోదన్నాం, నేను చెప్పేది వింటే నీకేరా లాభం? చైతీయండి, మీరు ఇలా భుజం మీద చేయి వేసి మాట్లాడుతుంటే చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు. అయ్యయ్యో, తప్పుగా ఎవరనుకుంటారా? రేయ్, నా కళ్ళ ముందు పెరిగిన వాడివి. దుర్ముహూర్తంలో జ్యేష్ఠ నక్షత్రంలో 420కి పుట్టిన వాడివిరా. నువ్వు పుట్టిన వెంటనే ఎందుకు పనికి రాకుండా పోతావని జాతకం చెప్పానురా. నువ్వేమో దీక్షితుల ఇంట్లోంచి వస్తున్నావు, అడిగితే అల్లుండి అంటున్నావు. ఇప్పుడు నీకు అప్పెందుకట? బిజినెస్ చేద్దామని. ఏం బిజినెస్? అది దొరికే డబ్బును బట్టి ఉంటుంది. అబ్బా, గొప్ప బిజినెస్ మ్యాన్ అయ్యే లక్షణాలు నీలో ఉన్నాయిరా. ఏరా, మీ మామగారే బ్యాంక్ మేనేజర్ కదా, ఆయన నువ్వు మాట్లాడకపోయావా? కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేసిన పాపానికైనా లోన్ ఇప్పించేవాడు కదా. 10 లక్షలు అడిగితే 10,000 ఇస్తాడు. అవును, అలాగే చేస్తాడు. వాడి తరహా వేరు. ఇలానే నేను 10 ప్రోగ్రాంలు ఇప్పిస్తే ఒక్క ప్రోగ్రాం డబ్బులకే 10 సార్లు తిప్పించుకుని మరీ ఇస్తాడు. అందుకే మరి దుబాయ్ కన్నా వెళ్తానంటే పంపించడం లేదు. అయ్యయ్యో, పంపించుండాల్సింది. కాకపోతే నువ్వు అక్కడ తన్నులు దించేస్తావు. ఏమిటి మీరు కూడా? ఒరే నాన్న, కోదండానికి సాయం చేస్తానో లేదో దీక్షితుల వారి అల్లుడికి తప్పకుండా చేస్తాను. కాకపోతే ఒకట్రా, నాకు సంబంధించిన వాళ్ళ దగ్గర దొరకడం కష్టం. పోనీ ఇంకెక్కడైనా ఇప్పించచ్చుగా? ఒరే, బయట అప్పు తీసుకుంటే ముందుగానే 3 రూపాయలు వడ్డీ తీసుకుంటారు, పర్వాలేదా? తీసుకొనివ్వండి. అలా ఇప్పించేటప్పుడు నేను కూడా ఓ 5% కమిషన్ తీసుకుంటాను. తీసుకోండి. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే దానికి 5% తీసుకుంటాను. తీసుకోండి. ఒరే 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 రే, ఏమిట్రా దానకర్ణుల్లా ఇచ్చేస్తున్నావు? నా డబ్బు ఇస్తున్నానా? ఇచ్చే దాంట్లో తీసుకుంటున్నారు. యముడికి మొగుడురా నువ్వు రే. సరే సరే, త్వరగా డబ్బుకి ఏర్పాటు చేయండి. నిన్నే నేను అప్పు తీసుకోవటం లేదు, నీకు ఇప్పిస్తున్నాను. మర్యాదగా నడుచుకో. ఏమిటి మావయ్య ఈ మాత్రం దానికి? లేదు లేదు, దీక్షితుల గాలి తగిలితేనే పొగరెక్కుతుంది. అందులోనూ నువ్వు 420, 302 రెండూ కలిసిన వాడివి. నాకు సహాయం చేయడం మీ బాధ్యత. చేస్తాను. నిన్ను ఎక్కడికి తీసుకెళ్తానో చూస్తావుగా. మల్లెపూలు మోరెంత? అమ్మా ఇచ్చేవు కావు, మనోహరమ్మ మొత్తంగా తీసుకుంటానని చెప్పి వెళ్ళారు. ఎవరు? మనోహరమ్మ గారు. గౌరీ తాకగానే అంటు సోకిందని కూరగాయలు కొనకుండా వెళ్ళవు కదూ? అమ్మా పువ్వులు కావాలన్నారు, తీసుకోకుండానే వెళ్తున్నారేటి? దీక్షతుల ఇంటి మైలు సోకిన పువ్వులు నాకు అవసరం లేదు. నేను ఇంకో చోట కొనుక్కుంటాను. ఏమమ్మో ఆగు, పువ్వులు తీసుకో. నాకొద్దు. నువ్వు ముట్టుకోవడం వల్లే పువ్వులు వద్దని ఆవిడ వెళ్ళిపోయింది. మర్యాదగా చెప్తున్నాను, పువ్వులన్నీ నువ్వే తీసుకోవాలి. నాకొద్దంటున్నాను కదా. ఏటి కొంటావా లేదా? వద్దంటే మర్యాద దక్కదు, జాగ్రత్త. సరే ఇవ్వు. అలా రా దారికి. పెద్ద కొనేవాళ్ళ చేస్తారు బేరాలు. ఇదిగా డబ్బులు ఇస్తాను. త్వరగా. ఈ పువ్వు విరిసిన కొమ్మది ఏదో, ఈ కథ కథలు మొదలేదు. ఆల్చిప్పను పడి ఆణి ముత్యమై మెరిసినదే చినుకో. ఈ పువ్వు విరిసిన కొమ్మది ఏదో, ఈ కథ కథలు మొదలేదు. ఆల్చిప్పను పడి